ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. ఈరోజు మరి నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 22వ వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్సు, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జ్ సంబంధించి అప్పలరెడ్డి గారు కానీ, అలాగే మా రామ్ గోపాల్ గారు, డైరెక్టర్ మా కనకమహాలక్ష్మి గారు, ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి పాల్గొని మరి ఈరోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తూ, ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు. ప్రతి మా ఇంట్లో 2 పథకాలు 3 పథకాలు వచ్చని చెప్పి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు. అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో మేము గెలుపొందని ఖాయం. ముఖ్యంగా ఈరోజు చెప్పాలి, నిన్నే అయ్యింది పద్ధతి మాట్లాడుతున్నాడు. మొన్న ఒకసారి చూసాం, గ్రావెల్ దందాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు గ్రావెల్ దందాలు కానీ, లాటరైట్ దందాలు కానీ, మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దందాలు కానీ ఇవన్నీ కూడా మరి అయ్యింది పద్ధతి కానీ, అయ్యింది పద్ధతి కొడుకు మరుగుజ్జు మరి ఈ 5 సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హైకాల కాలంలో 100 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు? ఈ అవినీతి అయ్యని పాత్రుడు, ఈ మరుగుజ్జు పాత్రుడు. వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది. అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా 20 కోట్లు ఎంతో దోచుకున్న దోపిడీ దొంగలు ఇద్దరు. అదే కాకుండా ఒక లాటరైట్కి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరి అయ్యింది పాత్రుడు, అవినీతి అయ్యింది పాత్రుడు కానీ, మరుగుజ్జు పాత్రుడు కానీ ఇద్దరు వెళ్ళి తుపాకీ గురిపెట్టి కూడా 10 కోట్ల రూపాయలు లాక్కున్న దోపిడీ దొంగలు. వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది. రంగురాల వ్యాపారస్తులందరూ భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు, వీళ్ళే దోచుకున్న రంగురాల దోపిడీ దొంగలు. వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. ఇది ఎందుకు కూడా తెలుసు, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి 5 సంవత్సరాలు కానీ 100 కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకుంటారో ప్రజలందరూ తెలుసు. రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక విషయం కూడా మీ ద్వారా నర్సీపట్నం నియోజక ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు. మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ వాళ్ళకి చేయొద్దని అందు, మా పెద్ద కొడుకు చేయొద్దాడు, మా చిన్న కొడుకు చేయొద్దాడు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు. కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయంలో ఎంటర్ అవ్వరు.
కేవలం నేను ఎమ్మెల్యేనైతే నేను ఒక్కడనే మీతో మాట్లాడతాను. పొరపాటుని కానీ అయ్యింది పాత్రుడిని గెలిపిస్తే మీరు ఏ 10 మంది వెళ్ళినా సరే అయ్యింది పాత్రుడు ఒప్పుకోవాలి, వాళ్ళు సత్యమంది ఒప్పుకోవాలి, వాళ్ళ పెద్ద కొడుకు మరుగుజ్జోడు ఒప్పుకోవాలి, వాళ్ళ చిన్న కొడుకు కూడా ఒప్పుకోవాలి. అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు ఇంట్లో. అంటే నలుగురు ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతారా? కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలియపడుతుంది. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యేని, వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళ తాలూకా రౌడీజం, గోండాయిజం అన్నీ మీకు తెలుసు. ముఖ్యంగా అయ్యింది పాత్రుడు, అవినీతి అయ్యింది పాత్రుడి కంటే మరుగుజ్జ పాత్రుడు 100 రెట్లు ఎక్కువ ఈ రౌడీజంలో కానీ గోండాయిజం. అలాంటి వాళ్ళు కానీ వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు. అందుకనే ఎందుకు తెలుసు, ప్రజలందరూ తెలుసు. గెలిపించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం సార్. విజయవర్షం పండుగ గురించి ఆల్రెడీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. నేను మరలా రెండోసారి చెప్తున్నాను. అమ్మవారి పండుగ వేరే ఎండోమెంట్స్ టేకప్ చేస్తుంది. మరి మహాలక్ష్మి అమ్మవారు దేవస్థానం ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది. ఎండోమెంట్స్ కంట్రోల్ ఉన్న తర్వాత వారు కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. నియమాల ప్రకారం ఫాలో అవుతారు ఎండోమెంట్స్ వాళ్ళు. ఎండోమెంట్స్ వచ్చి టేకప్ చేసుకుని పండుగ చేస్తే మాత్రం ప్రజలందరూ సహకరిస్తారు. కాదంటే ఇది గ్రామ దేవత పండుగ. రెండోది నా వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ ఈ పండుగకి ఎలాంటి కాంట్రవర్షన్ ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని సహకరిస్తాం. రెండోది ఎటువంటి అధికార పెర్మిషన్స్ లేకుండా వీళ్ళ పండుగ చేయడం అనేది మూర్ఖత్వం. ఇది ఆ గ్రామ దేవత. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా తప్పుగా నేను భావిస్తున్నాను. ఇంకా అమ్మవారి నగలు అంటారా, అమ్మవారి నగలు నా దగ్గర ఉన్నాయని చెప్పాను. అవి గ్రామస్తుల యొక్క చందాలతో పండుగ చేసిన తర్వాత మిగిలిన డబ్బులతో ఆ వస్తువులు తయారు చేసాం. ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు పండుగ మేము చేస్తున్న పండుగ టైంలో ఆభరణాలు పెట్టడం, పండుగ అయిపోయిన తర్వాత ఆభరణాలు మన లాకర్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ లాకర్ కూడా నా పేరు మీద అప్పుడు ఓపెన్ చేసి, ఎందుకంటే పుస్తక కమిటీ చైర్మన్గా నేను ఉండేవాడినప్పుడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ. ఈ 2 సంవత్సరాలు బట్టి పండుగ లేదు కాబట్టి ఆ లాకర్లోనే ఉన్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు వేళ చూశాను, మెసేజ్ అక్కడ చూశాను. డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారని ఎంక్వైరీ చేస్తే ఇదో రిపోర్ట్ ఇచ్చి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఎందుకంటే ఆ వస్తువులు నా దగ్గర ఉండడానికి కారణం వస్తువు కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి నా పేరు మీద లాకర్ ఉంది. లాకర్ ప్రకారం వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అమ్మవారి పండుగ మాత్రం కాంట్రవర్షన్ లేకుండా గ్రామస్తులందరికీ ఎలవేలుపు కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు ఏముంటే దానికి అందరూ మేము కానీ వాళ్ళు కానీ ఈ అందరూ కలిసి చేయాలి. కాబట్టి డిపార్ట్మెంట్లు వేళ వస్తే అడిగితే ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను ఆ వస్తువులన్నీ కూడా వేళ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.